చిన్నారి చందమామ కథల్లోకి స్వాగతం. ఈరోజు కథ ప్రతి పిల్లాడికి, ప్రతి తల్లిదండ్రికి చాలా ముఖ్యమైనది. మన కోసం మన తల్లిదండ్రులు ఎంత కష్టపడతారో, పిల్లల చిన్న కోరికల్లో ఎంత ప్రేమ దాగి ఉందో చెప్తుంది. ఒక చిన్న పట్టణం, ఒక చిన్న ఇల్లు, వెలుగుని ప్రేమించే మనుషుల జీవితం. అక్కడే ఉండేవాడు సాహిల్ అనే 10 సంవత్సరాల బాలుడు. అతని అమ్మ కావేరి, నాన్న రమేష్. సాహిల్ చాలా మంచివాడు, అమాయకుడు. కానీ అతనికి ఒక చిన్న అలవాటు. తన క్లాస్లోని పిల్లలు ఏమి కొత్తగా తెచ్చుకుంటే తాను అదే కావాలని కోరుకుంటాడు. కొత్త షూలు, కొత్త బ్యాగు, కొత్త గేమ్, కొత్త వాటర్ బాటిల్, ఇంకా ఇంకా ఎన్నో. కావాలని అడగడం తప్పు కాదు, కానీ ఇంట్లో పరిస్థితి కాస్త బాగోలేదని అతనికి తెలియదు. ఇదే కథ. ఒకరోజు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే సాహిల్ తన బ్యాగ్ విసిరేసి అరిచాడు, అమ్మా, నాకు కొత్త స్పోర్ట్స్ షూస్ కావాలి. రాహుల్ దగ్గర ఉన్నట్టు తెల్లటి లైట్లు వెలిగే షూలు. కావేరి వంట చేస్తుంది. ఆమె చేతిలో పిండి, గుండెల్లో భారం. అయ్యో బాబు, ఇప్పుడే షూ కొనలేదు కదా. అవునమ్మా, బట్ మా క్లాస్లో అందరికీ కొత్త షూలే, నాకు కూడా కావాలి, లేదంటే నన్ను స్పోర్ట్స్ టీంలో తీసుకోరు. అతని కళ్ళల్లో కోరిక ఉంది, కానీ నిజానికి టీంలో తీసుకోరు అనేది అతని ఊహ. పిల్లలు ఇలా అనేక కథలు ఊహించి చెప్పేస్తారు. కానీ కావేరి ప్రేమగా అడిగింది, 1 నెల ఆగలేవా బాబు అని. సాహిల్ మొహం బిగించాడు. లేదు, నన్నెవరు గౌరవించరు అన్నాడు. అలాంటి మాటలు నేరుగా అందరి హృదయాన్ని గుచ్చుతాయి. కావేరి ఒక్క క్షణం ఆగి కళ్ళు తుడిచింది. బాగుంది బాబు, నీ నాన్న వచ్చాక మాట్లాడతాను అని. రాత్రి 9 అయ్యాక రమేష్ ఇంటికి చేరాడు. రోజంతా కూలీలతో పాటు కష్టపడి పనిచేయడంతో అతని చేతులు బాగా మొద్దుబారిపోయాయి, భుజాలు నొప్పులు వచ్చాయి. కానీ ఇంట్లోకి అడుగు పెట్టగానే, నాన్న, నాకు కొత్త షూలు కొని పెట్టాలి, లైట్లు వెలిగాయి అని అన్నాడు సాహిల్. రమేష్ చిరునవ్వు ఇచ్చాడు. పిల్లల కోరికలు వింటే ప్రతి నాన్నకు ఆనందమే. ఎంత ఖర్చు అవుతుంది అని అడిగాడు. 2500 నాన్న అన్నాడు సాహిల్. అప్పుడే రమేష్ చూపు భారంగా మారింది. ఇంట్లో అద్దె, స్కూల్ ఫీజులు, కూరగాయలు, మందులు. ఇటీవల జబ్బు వల్ల అతని జీతం కూడా తగ్గింది. అతను చెప్పాలనుకున్నాడు, బాబు, ఇప్పుడు డబ్బు కుదరదు అని. కానీ పిల్లల ముందు చెప్పడానికి మనసు ఒప్పుకోలేదు. అతను నెమ్మదిగా అన్నాడు, రేపు చూద్దాం బాబు అని. సాహిల్ పరవశంగా, నాన్న బెస్ట్ అంటూ పరిగెత్తిపోయాడు. ఆ ఆనందాన్ని చూసి రమేష్ కావేరిని చూశాడు. కావేరి నిశ్శబ్దం, కళ్ళల్లో నీరు. ఎలా చేద్దామా అని ఆమె నెమ్మదిగా అడిగింది. ఏదో చూస్తాం అని రమేష్ చెప్పాడు. అతని స్వరంలో ఆత్మవిశ్వాసం లేదు. కానీ తన పిల్లాడి చిరునవ్వు కోసం బాధను దాచుకోవడం లోకంలో నాన్నలు చేసే సాధారణమైన కానీ అసాధారణమైన పని. సాహిల్ అందంగా నిద్రపోయాడు. కానీ కావేరి, రమేష్ ఇద్దరికీ నిద్ర రాలేదు. రమేష్, మనం పిల్లలకు మా కష్టాలు చెప్పకపోతే వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు అనింది కావేరి. నాకు తెలుసు కావేరి, కానీ మన బిడ్డకు మన కోసం ఏం అడిగాడు? కేవలం 1 జత షూలు పెట్టగలం కదా. అవును, కానీ మరో 2 రోజుల తర్వాత కిరాణా డబ్బులు ఇవ్వాలి. ఆపై నీ దగ్గర మందుల ఖర్చు కూడా ఉంది. మనం ఏదో ఒకటి వదులుకోవాల్సిందే. అలా అవగాహన ఉన్న పిల్లల కోరికలను వదిలించుకోలేమని బలహీనత కూడా తల్లిదండ్రులకి ఉంటుంది. కన్నిటి మధ్య రాత్రి గడిచింది. మరుసటి రోజు సాహిల్ స్కూల్కి వెళ్ళే సమయానికి తన నాన్న కనిపించలేదు. అతను అమ్మని అడిగాడు, అమ్మ, నాన్న ఎక్కడా అని. పని కోసం బయలుదేరాడు బాబు అని చెప్పింది కావేరి. కానీ కావేరి అతనికి నిజం చెప్పాలా వద్దా అని చాలా ఆలోచించింది, కానీ చెప్పలేదు. సాయంత్రం నాన్న ఇంటికి రాకముందే సాహిల్ ఆపకుండా అడిగాడు, అమ్మ, షూలు కొనుగోలు చేశారా అని. కావేరి అసహనంగా అయింది, కానీ కోపం చూపలేదు. బాబు, కొంచెం ఆగగలవా అనింది. లేదమ్మా, మా క్లాస్లో అందరూ నవ్వుతారు, మీరు నన్ను ఇష్టపడడం లేదనుకుంటా అన్నాడు సాహిల్. ఈ మాటలు కావేరి గుండెను బద్దలు కొట్టాయి. నిజంగా దెబ్బతీసినట్టు బాధగా అనిపించింది. రాత్రి రమేష్ ఇంటికి వచ్చాడు. అతని చేతిలో చిన్న బస్తా ఉంది. సాహిల్ ఆనందంతో పరిగెత్తి తన్నుకున్నాడు. నాన్న, షూలా ఇవి అని అడిగాడు. రమేష్ కొంచెం మెత్తగా నవ్వాడు. కాదు బాబు, ఇవి మా అమ్మకు మందులు మాత్రమే. సాహిల్ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారాడు. అతను ఎప్పుడూ
ఆలోచించలేదు. అమ్మకు మందులు తీసుకోవడానికి కూడా డబ్బు అవసరమని కావేరి మందుల బాక్స్ తీసుకున్నాడు. అదే సమయంలో రమేష్ ఫోన్ మోగింది. కాంట్రాక్టర్ ఫోన్. సార్, రేపు ఉదయం 5కి వచ్చేయాలి. డబుల్ షిఫ్ట్ ఉంది. మీకు అదనంగా 700 రూపాయలు ఇస్తాము. సరే సార్ అని రమేష్ అంగీకరించాడు. అతను ఫోన్ పెట్టి సోఫాలో కూర్చున్నారు. నాన్న, మీరు బాగున్నారా అని సాహిల్ మెల్లగా అడిగాడు. అవును బాబు, పని కొంచెం ఎక్కువైంది అని. ఎంత పని అని అడిగాడు సాహిల్. 2 షిఫ్ట్లు బాబు, ఉదయం 5 నుంచి రాత్రి 9 వరకు. సాహిల్ షాక్ అయ్యాడు. అది చాలా ఎక్కువ కదా నాన్న, బాగా అలసిపోతారు కదా. రమేష్ నెమ్మదిగా నవ్వి అన్నాడు, అవును బాబు, కానీ నీ కోసం, మా ఇంటి కోసం అలసట అనిపించదు. ఆ శబ్దంలో ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమలో దాగి ఉన్న కష్టం, అది సాహిల్ గమనించాడు మొదటిసారి. తరువాతి ఉదయం సాహిల్ త్వరగా లేచి నిలబడ్డాడు. అతని నాన్న పనికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. సాహిల్ దగ్గరికి వచ్చి తన చిన్న చేతులతో నాన్న చేతిని పట్టుకున్నాడు. నాన్న, నేను అడిగిన షూల గురించే నేను ఇక అడగను. రమేష్ ఆశ్చర్యపోయాడు. ఎందుకు బాబు, నీకు షూలు కావాలి కదా అని అడిగాడు రమేష్. సాహిల్ తల ఊపాడు. నాన్న, అమ్మ మందులు, ఇంటి అవసరాలు, మీ పని ఇవన్నీ చూసుకుంటే నేను అడిగింది ఇప్పుడు ముఖ్యం కాదనిపించింది. కావేరి కిచెన్ నుంచి విని కన్నీళ్లు పెట్టుకుంది. బాబు, నువ్వు అర్థం చేసుకున్నావు అనుకుంటా అని అన్నాడు రమేష్. సాహిల్ స్లోగా అన్నాడు, నాన్న, నాకు మీ ఇద్దరూ బాగుండాలి. మీరిచ్చే ప్రేమ నాకు సరిపోతుంది. రమేష్ బిడ్డను గట్టిగా కౌగలించుకున్నాడు. బాబు, నీ మాటలు నాకు నేడు పని చేసే శక్తి ఇస్తాయి. కావేరి వచ్చి ఇద్దరిని హత్తుకుంది. అది ఒక చిన్న కుటుంబంలో జరిగిన పెద్ద మార్పు. ఆ రోజు సాయంత్రం సాహిల్ హోంవర్క్ చేస్తున్నాడు. కావేరి అతని దగ్గరికి వచ్చి కూర్చుంది. బిడ్డ, నీ భావాలు కూడా మాకు ముఖ్యం. నీకు ఏం కావాలి, ఏం కోరికలు ఉన్నాయో మేము వింటాం. కానీ మనకు చేతనైనప్పుడు ఖచ్చితంగా తెచ్చిపెడతాం, సరేనా అనింది కావేరి. సాహిల్ తల ఊపాడు. సరే అమ్మా, నువ్వు నన్ను ఇబ్బంది పడకూడదు. రమేష్ కూడా పక్కనే కూర్చున్నాడు. బాబు, నువ్వు ఏం కోరుకున్నా తప్పు కాదు, కానీ కొన్ని కోరికలు వెంటనే తీర్చలేము. మన కుటుంబంలో ప్రేమ మాత్రం ఎప్పుడు తగ్గదు. అది ఒక కుటుంబం ఒకరికొకరు అర్థం చేసుకున్న క్షణం. 3 వారాల తర్వాత రమేష్ కూడా కాంట్రాక్టర్ ఇచ్చిన డబ్బు షిఫ్ట్తో పనిచేసి కొంత అదనపు డబ్బు సంపాదించాడు. ఒకరోజు సాయంత్రం సాహిల్కు ఒక బాక్స్ ఇచ్చాడు. బాబు, ఇది నీ కోసం అని. సాహిల్ తెరిచి చూశాడు. అతను అడిగిన అదే లైట్లు వెలిగే షూలు. నాన్న, కానీ నేను ఇది అడగలేదు కదా అన్నాడు. రమేష్ నవ్వాడు. అదే బాబు, నువ్వు అడగలేదు, కానీ నీ మొహంలో చిరునవ్వు మేము చూసి ఆనందించాలనిపించింది. అప్పుడు సాహిల్ ఒక మాట అన్నాడు. నాన్న, ఇప్పుడు నాకు నిజంగా తెలుసు, ఈ షూలు, లైట్లు నా కాళ్ళకే కాకుండా మీ ప్రేమకు కూడా వెలుగిస్తాయి. కావేరి అతన్ని గట్టిగా కౌగలించుకుంది. నీ మంచి మనసే మా నిజాయితీ అయిన బహుమతి బాబు అని. ఈ కథ మనందరికీ చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రులు కష్టపడి సంపాదించే ప్రతి రూపాయి వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి. కోరికలు చెప్తే తప్పు కాదు, కానీ తల్లిదండ్రుల పరిస్థితులను అర్థం చేసుకోవడమే నిజమైన ప్రేమ. వాళ్ళు మన కోసం చేసే త్యాగాలు అర్థం చేసుకున్న రోజు మన హృదయం పెద్దదవుతుంది. పిల్లల కోరికలను తీర్చడం కంటే పిల్లల భావాలను వినడం, అర్థం చేసుకోవడం ముఖ్యం. పిల్లలు చిన్నవాళ్ళు, కానీ వారి హృదయం సిద్ధమైనది. ప్రేమతో మాట్లాడితే వాళ్ళు ప్రతిదీ అర్థం చేసుకుంటారు. త్యాగం మాత్రమే కాదు, ప్రేమతో మాట్లాడే సమయం కూడా పిల్లలకి అవసరం.